అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్సవరంపురం గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి నమ్మి అప్పలరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు అయితే ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఈ తీర్థం అయితే జరిగింది. ముఖ్యంగా సాయంత్రం బైక్స్లో పందాలు, ఎడ్ల పందాలు, అలాగే ముగ్గుల పోటీలు, సాయంత్రం కోలాటం, రాత్రికి వెంకటరమణమూర్తి పాట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ సీతారాముల వారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం మీకోసం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్సవరంపురం గ్రామంలో ఉన్నటువంటి సీతా శ్రీరాముల వారి విగ్రహాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మరి ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఈరోజు గ్రామ సర్పంచ్ గారైనటువంటి నమ్మి నీరజ, గ్రామ సర్పంచ్ గారైనటువంటి అప్పలరాజు గారు ఈరోజు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, వార్డు మెంబర్స్ అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మనం బైక్స్లో పందాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా కోలాహలంగా జరిగిందని చెప్పాలి. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలైనటువంటి ఎడ్ల పందాల విషయానికి వచ్చినట్లయితే మొదటి బహుమతి గ్రామ వాలంటీర్లు 10,000 రూపాయలు, గోకవాడ చిరంజీవి, మొల్లి అప్పలరాజు, గడదాసు లక్ష్మి వైఫ్ ఆఫ్ త్రినాథ్, జోగా కృష్ణప్పారావు, నమ్మి అమ్మాజీ వైఫ్ ఆఫ్ అప్పారావు, దేవర వరలక్ష్మి వైఫ్ ఆఫ్ అప్పలనాయుడు, మరి వీళ్ళ సహకారంతో 10,000 రూపాయలు అయితే మాత్రం మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. మరి రెండవ బహుమతి చూసుకున్నట్లయితే 8,000 రూపాయలు నమ్మి నాగేశ్వరరావు, సరివితోట మేస్త్రి, అలాగే నమ్మి నాయుడు సన్నపు చిన్ననాయుడు డీజే సౌండ్స్, అలాగే నమ్మి నాగేశ్వరరావు సరివితోట మేస్త్రి, నమ్మి నాయుడు సన్న పప్పలనాయుడు డీజే సౌండ్స్, మరి వీళ్ళిద్దరి సహకారంతో 8,000 రూపాయలు రెండవ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మూడవ బహుమతి ఆర్డర్ ధర్మరాజు గారు 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి నమ్మి అప్పారావు సన్నపు ఆదిబాబు 4,000 రూపాయలు, ఐదవ బహుమతి దేవర చిలుకనాయుడు జోగా మారయ్య 3,000 రూపాయలు, ఆరవ బహుమతి నమ్మి నూకాలు సర్వీస్ తోట మేస్త్రి 2,000 రూపాయలు. మరి వీళ్ళ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ బళ్ళె పందాలకి అయితే మాత్రం డబ్బులు ఇవ్వడం జరిగింది, ప్రైజ్ మనీ. మరి అలాగే రాత్రికి కోలాటం ఏర్పాటు చేసిన వాళ్ళు నమ్మి శ్రీను, ఇద్దరమ్మ, మొల్లిరాజు 3వ మెంబర్ వార్డు నెంబరు, అలాగే నాగు అనకాపల్లి, నమ్మి అప్పారావు రమణ, మొల్లి అప్పారావు దొండపొడి, మరి వీళ్ళ సహకారంతో కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా బైక్ షో పందాలు చూసుకున్నట్లయితే నమ్మి అప్పలరాజు విశాఖ డైరీ సెక్రటరీ 1వ బహుమతి 1000 రూపాయలు, నమ్మి శివ మైక్ అండ్ లైటింగ్ 2వ బహుమతి 500 రూపాయలు ఉంది. మరి ముగ్గుల పోటీల విషయానికి వచ్చినట్లయితే నమ్మి కృష్ణ ఎలక్ట్రీషియన్ మొదటి బహుమతి 1116, నమ్మి అప్పలనాయుడు దాసుడు 2వ బహుమతి 516 రూపాయలు, 3వ బహుమతి గొలగాన అప్పారావు 316 ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ముగ్గుల పోటీలు అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగిస్తున్నారు. అలాగే బైక్స్లో పందాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా మనం చెప్పుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి నమ్మి అప్పలరాజు గారు, నమ్మి నీరజ, మరి వీరు ఇరువురు కలిసి ఈరోజైతే ఈ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిపించారని చెప్పాలి. ముఖ్యంగా మరి దీనికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు, వార్డు మెంబర్లు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజైతే ఈ తీర్థం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్సవరంపురం వారిచే వెంకటరమణమూర్తి పాట ఆడవారితో నమ్మి కొండలరావు గారు 5వ నెంబర్ వార్డు మెంబరు, మరి ఆయన సహకారంతో అయితే ఈరోజైతే కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి ఎంతో గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగినటువంటి ఆ కార్యక్రమం మీకోసం.
గురికి రామచంద్రరావు ఉంది. తర్వాత దేవర వాసు ఈ బండి తర్వాత జోగన్ ఈ బండి రెడీగా ఉన్నది. అమ్మాయి గుద్దేస్తారా గ్యారంటీనా? ఈ రెండు ఫస్ట్ వచ్చేలా ఉన్నాడండి. ఈ రెండు ఫస్ట్ వచ్చేస్తాడు పెద్ద లేకపోయి రాకూడదు. బాబు మళ్ళీ చంద్రరావు మీ బండి. మరి ఇప్పటి వరకు అయితే ఇక్కడ ముగ్గుల పోటీలు బైక్స్లో పందాలు చూసామండి. ఇప్పుడు మరి డైరెక్ట్గా ఎక్కడైతే ఎడ్ల పందాలు మొదలవుతున్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ తర్వాత ఎడ్ల పందాల కార్యక్రమాలు చూద్దాం. కలుసుకున్నారు. అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి దగ్గర ఫస్ట్ ప్రైజ్ పరిగెడుతుంది గట్టిగా చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దాంట్లో ఎవరు ఉండకండి. బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దాంట్లో ఎవరు ఉండకండి బాబు. తండ్రి వారు దాంట్లో ఎవరు లేకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు లేకుండా చూడండి బాబు. బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. సెకండ్ బండి అభయనాంజనేయ ఈ బండి కూడా రెడీగా ఉండాలి బాబు. బండారు చంద్ర గారి బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దాంట్లో ఎవరు ఉండకండి బాబు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుంటూ సెకండ్ రౌండ్కి బాబు రెండో రౌండ్ చాలా స్పీడ్గా బండారు చంద్ర గారి బండి కంప్లీట్ చేసుకుంటుంది. బాబు బాగా లాంగు మూడో రౌండ్ కంప్లీట్ చేస్తుంది మన బండారు చంద్ర గారి బండి. బాబు పోటీదారులు గమనించవలసిందిగా ఈ యొక్క పోటీలో 3 రౌండ్లు కేటాయించడం జరిగింది. 3 నిమిషాల 20 సెకండ్ల 36 పాయింట్లు. బండారు చంద్ర గారి బండి 3 నిమిషాల 20 సెకండ్ల 36 పాయింట్లు. బాబు సెకండ్ బండి అభినందనయ్య గారి బండి రెడీగా ఉన్న
అభినందనీయ సహాద్రిపురం మీ బండి స్టార్ట్ అవుతుంది. బాటలు ఎవరు ఉండొద్దు, చాలా క్లియర్గా పరిగెడుతున్నాయి. బాటలు ఎవరు ఉండొద్దండి, ముఖ్యంగా ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు బాటకు కొద్దిగా దూరంగా ఉండండి. రావాలి మీరు ముందే మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక బండి అయిన వెంటనే నెక్స్ట్ బండి యొక్క పోటీ ఊర్లు మీరు రెడీగా ఉండాలి. బాబు అభినందనయ్య సహోదరుపురం వారి యొక్క బండి ఫస్ట్ అప్డేట్ చేస్తుంది. సెకండ్ రౌండ్ దీనికైనా కూడా కంట్రోల్ చేసుకోబోతుంది. చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. బాటలు ఎవరు ఉండకండి, చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. పడిపోతారా బాబు అభినందనీయ సహోదరుపురం బండి 2 రౌండ్ కూడా కంప్లీట్ చేస్తుంది. 3 రౌండ్లు అడుగుపెట్టింది. అభినందనీయ సహోదరుపురం వారి యొక్క బండి కూడా 3 రౌండ్ చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే 3వ బండి 90 నిమిషాల 20 సెకండ్ల 36 పాయింట్లు. 2వ బండి అభినందనీయ సహోదరుపురం 3 నిమిషాల 32 సెకండ్ల 21 పాయింట్లు. 3వ బండి సంపత్ వినాయక నరసాపురం వారి బండి స్టార్ట్ అయ్యింది. చాలా స్పీడ్ గా పడుతుంది. దాంట్లో ఎవరు ఉండదండి, కొద్దిగా బాటకి దూరంగా ఉండండి. సంపత్ వినాయక నరసాపురం వారి బండి చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. బాటకి కొద్దిగా దూరంగా ఉండండి అమ్మా. ఎడ్ల బండ్లు పరిగెట్టేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎడ్ల బండ్లు ఎటు విధంగా లోపలికి రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఉంటది. కాబట్టి మీరు ఎటు చూడొద్దు, కేవలం ఎడ్ల బండ్లు ఎలా పరిగెడుతున్నాయో అటువైపు మాత్రమే చూడాలి. మీరు ఆశ్రద్ధగా ఎటువైపు చూసినా సరే మనం ఈ యొక్క ఎడ్ల బండ్లు మన మీదకి రావచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ప్రేక్షకులుగా అందరూ కూడా ఈ యొక్క సంపతి వినాయక నరసాపురం వారి బండి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుంది. 2 రౌండ్లుగా మీరు ఈ యొక్క కంటి వారికి సహకారం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే 4వ బండి మరిటి పంప బోండ్రం మీ బండి రెడీగా ఉండాలండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర రెడీగా ఉండాలండి. మరిటి పంప బోండ్రం సంపతి వినాయక నరసాపురం వారి బండి 3 రౌండ్లు కూడా కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే 4వ బండి మరిటి పంప బోండ్రం మీ యొక్క బండి రెడీగా ఉండాలండి. ఆ బండి పెట్టుకుంటా బండి తెలిసి కదా సంపత్ వినాయక నరసాపురం వారి బండి 3 రౌండ్లు కూడా కంప్లీట్ చేసుకున్నాయి. చాలా స్పీడ్ గా సంపత్ వినాయక నరసాపురం 3 నిమిషాల 32 సెకండ్ల 24 పాయింట్లు. సహాద్రిపురం 3 నిమిషాల 32 సెకండ్ల 21 పాయింట్లు. సంపత్ వినాయక నరసాపురం 3వ బండి 3 నిమిషాల 32 సెకండ్ల 24 పాయింట్లు. 4వ బండి రెడీగా ఉంది కాబట్టి బాటలు ఎవరు ఉండకండి. బాటకి కొద్దిగా బాటలు ఎవరు ఉండదు. చాలా స్పీడ్గా పరిగెడుతుంది. మరిదమ్మ కోండ్రం వారి బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. బాటలు ఎవరు ఉండదండి. గుర్రం కన్నా చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. ఎవరు బాటలు ఉండొద్దండి. గుర్రం కన్నా చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకోబోతున్నాయి. గ్రీన్ కాదు, గ్రీన్ అయితే మాత్రం గ్రీన్ షర్ట్ అయితే
మరిది మమ్మ పోండ్రం వారి బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ప్రేక్షకులందరూ కూడా బాటికి కొద్దిగా దూరంగా ఉండండి. చాలా కష్టం అయింది. పోండ్రం సెకండ్ స్టార్ట్ చేసింది. విజయంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రేక్షకులందరూ కూడా చూసి ఆనందిస్తున్న మేరకు వస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు బైకుల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బైకుల పోటీలో, ముగ్గుల పోటీలో గెలుపొందిన వారు ఈ యొక్క తండ్రి వారు 3వ రౌండ్ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోబోతుంది. అలాగే 4వ బండి, 5వ బండి 5 రెడ్డి నాయుడు బుద్ధి కదా మీ బండి రెడీగా ఉండాలండి. 5వ బండి 5 రెడ్డి నాయుడు బుద్ధి కదా మీ బండి రెడీగా ఉండాలండి. మరిగా నంబ కోండ్ర వారి బండి 3వ రౌండ్ కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకుంటుంది. 15 సెకండ్ల 20 పాయింట్లు. ఇప్పుడు అయినటువంటి బండి మరిగా నంబ కోండ్రం 3 నిమిషాల 15 సెకండ్ల 20 పాయింట్లు. కేవలం ఎడ్ల బల్లి ఎలా పరిగెడుతున్నాయండి చూడండి. చాలా జాగ్రత్తగా మీరు అమ్మ టీవీలో కనపడదామని. అమ్మ టీవీలో వస్తుంది. నాయుడు బుద్ధి ఏదేదా మీ బండి 5 రెడ్డి నాయుడు గారి బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. స్లోగా వెళ్తాయి అంటే నేర్పుతున్నారు అన్నమాట. నేర్పుతున్నారు 5 రెడ్డి నాయుడు బుద్ధి పేరు గారి బండి. అలాగే అందుకే కొట్టరు. బాబు 5 రెడ్డి నాయుడు బుచ్చిపేట గారి బండి చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తుంది. చాలా స్పీడ్ గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తుంది. సెకండ్ రౌండ్ లో అడుగు పెట్టింది. బాబు మురికి హరికృష్ణ చుట్టపల్లి మీ బండి రెడీగా ఉండాలండి. బాటకి ఇరువైపులా కొద్ది దూరంగా ఉండాలండి. బళ్ళు చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చెనపగారి బండి 2వ రౌండ్ కూడా చాలా స్పీడ్ గా సప్లై చేసుకుంటుంది. 2 రౌండ్లు కంప్లీట్ చేసుకుని 3వ రౌండ్ లో అడుగుపెట్టిన 5 రెడ్డి నాయుడు గారి బండి. ఇప్పుడు అయినటువంటి బండి 5 రెడ్డి నాయుడు బుచ్చిపేట వారి బండి 3 నిమిషాల 54 సెకండ్ల 41 పాయింట్లు. ఇప్పుడు అయినటువంటి బండి 5 రెడ్డి నాయుడు బుచ్చిపేట 3 నిమిషాల వారి బండి పరిగెడుతుంది. బాటలు ఎవరులాగండి బాబు, బాటకి ఇరువైపుల కొద్ది దూరంగా ఉండండి. మురిగటి హరికృష్ణ చుట్టపల్లి వారి బండి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అలాగే ఈ యొక్క మధ్యపల్లి పోటీలు కంప్లీట్ అయిన తర్వాత రామయ్య యొక్క పోరాటం అనే ప్రోగ్రాం, అలాగే శ్రీ మురిగటి హరికృష్ణ చుట్టపల్లి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తుంది. 2వ రౌండ్ అడుగు పెడుతుంది. 2వ రౌండ్ అడుగు పెట్టింది. మురిగటి హరికృష్ణ చుక్కపల్లి వారి బండి 2వ రౌండ్ దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోబోతుంది. చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి బాబు. బాటకి ఇరువైపులా లేకండి బాబు, చాలా తేడా ఉండండి. చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి. 2 రౌండ్లు కంప్లీట్ చేసుకుని 3వ రౌండ్ కూడా చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి. రెడీగా ఉండాలండి. ఈ యొక్క బండి అయిన వెంటనే అరసపల్లి, బాలపల్లి, చుక్కపల్లి మీరు కూడా రెడీగా ఉండాలండి. బాబు గోధుమల తులసి సెకండ్ రోజు నన్ని పవన్ ఆర్తపురంపురం, అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది.
బండి 3 రౌండ్లు దిగుతానే కంప్లీట్ చేసుకోండి. ఈ యొక్క బండి అభినందనీయ మరి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎక్కడైతే ఈరోజు ఎడ్ల పందాల పోటీలు, బైక్స్లో పందాలు, ముగ్గుల పోటీలు జరిగాయో మరి ఆ కార్యక్రమానికి అయితే ప్రైజులు ఇస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారు నమ్మి నీరజ గారు, అలాగే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నమ్మి అప్పలరాజు గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, వార్డు మెంబర్లు మరి అందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా ఈ ప్రైజులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎడ్ల పందాలు మొదటి బహుమతి చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు, రెండవ బహుమతి 8,000 రూపాయలు, మూడవ బహుమతి 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి 4,000 రూపాయలు, ఐదవ బహుమతి 3,000 రూపాయలు, ఆరవ బహుమతి 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 10,000 రూపాయలు చూసుకున్నట్లయితే గోకివాడ చిరంజీవి, మొల్లి అప్పలరాజు, గడదాసు లక్ష్మీ వైఫ్ ఆఫ్ త్రినాథ్, జోగా కృష్ణప్పారావు, నమ్మి అమ్మాజీ వైఫ్ ఆఫ్ అప్పారావు, దేవర వరలక్ష్మి వైఫ్ ఆఫ్ అప్పలనాయుడు మరి వీళ్ళ సహకారంతో 10,000 రూపాయలు అయితే మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి చూసుకున్నట్లయితే 8,000 రూపాయలు నమ్మి నాగేశ్వరరావు, సర్వీస్ తోట మేస్త్రి, అలాగే నమ్మి నాయుడు సన్నాపు అప్పలనాయుడు డీజే సౌండ్స్ మరి వీళ్ళిద్దరి సహకారంతో 8,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి ఆడారి ధర్మరాజు గారు 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి నమ్మి అప్పారావు సన్నాపు ఆదిబాబు 4,000 రూపాయలు, ఐదవ బహుమతి దేవర చిలుకునాయుడు జోగా మారయ్య 3,000 రూపాయలు, ఆరవ బహుమతి నమ్మి నోకాలు సర్వీస్ తోట మేస్త్రి 2,000 రూపాయలు. మరి వీళ్ళ అందరి సహకారంతో ఈరోజైతే మాత్రం ఎడ్ల పందాల పోటీలకు అయితే ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇక్కడ జరిగినటువంటి బైక్స్లో పందాలకి అలాగే ముగ్గుల పోటీలు కూడా ఇచ్చినటువంటి దాతలు మనం చూసుకున్నట్లయితే నమ్మి అప్పలరాజు విశాఖ డైరీ డైరెక్టరు 1వ బహుమతి 1,000 రూపాయలు, 2వ బహుమతి నమ్మి శివ మైక్ అండ్ లైటింగ్ 500 రూపాయలు బైక్స్లో పందాలకు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ముగ్గుల పోటీలకైతే నమ్మి కృష్ణ ఎలక్ట్రీషియన్ మొదటి బహుమతి 1,116, నమ్మి అప్పలరాజు దాసుడు 2వ బహుమతి 516, గొలగాని అప్పారావు 3వ బహుమతి 316 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు అనకాపల్లి వారు చేస్తున్నటువంటి కోలాటం కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఈ కోలాటానికి ముఖ్యంగా చూస్తున్నట్లయితే నమ్మి శ్రీను, ఇంద్రమ్మ, మొల్లిరాజు 3వ వార్డు మెంబరు నాగు అనకాపల్లి, మరి అలాగే నమ్మి అప్పారావు రమణ, మొల్లప్పారావు దొండపూడి మరి వీళ్ళ సహకారంతో ఈ యొక్క కోలాటాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి ఆ కోలాహలం కూడా ఒకసారి మనం తిలకిద్దాం.
కదండి ఈరోజు ఆర్సవరంపురం గ్రామంలో శ్రీ 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 సీతారాముల వారి తీర్థం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.